నమస్తే, వెల్కమ్ టు పిఆర్సీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో సర్పంచ్ ముక్కా శంకర్, ఉప సర్పంచ్ కల్లూరి వెంకటరమణారెడ్డి వార్డు సభ్యులను సన్మానించి కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఉప సర్పంచ్ కల్లూరి వెంకటరమణారెడ్డి, వార్డు సభ్యులు మరియు పంచాయతీ సెక్రటరీ రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపాల్ రెడ్డి, తిరుపతి నిఖిల్, సత్యం రాజు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ సార్, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాళ్ళే. అంటే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మాలాంటి వాళ్ళని తెలిసిన వాళ్ళు ఏ రోజు కూడా బయటకు రానటువంటి సందర్భాలు. నేనైతే అసలు ఊళ్ళో కూడా అచ్చటోని కాదు. ఒక ఇన్స్పిరేషన్ ఇంతకుముందు జగన్ గురించి రవి చెప్పినట్టుగా నన్ను సారు మా ఇంటి ముందు ఒక బావి కొడుతున్నాను, సెక్రటరీ సార్ వచ్చిన దగ్గరికి. నాకు ఇది సెక్రటరీ అనేటువంటి విషయం కూడా తెలియదు. నేను అడుగుతున్నాను, సార్ మీరు ఎవరని అడుగుతున్నాను అంటే నేను సెక్రటరీని ఇట్లా అన్నాడు. సారీ సార్, నాకు తెలియదు సెక్రటరీ, నేను ఎప్పుడు ఊళ్ళోకి రానంటే మీరు సార్ మీరు తెలిసినటువంటి వాళ్ళే, చదువుకున్న వాళ్ళే, మీరు ఇళ్లలో ఉంటే ఊరు అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, కనీసం మీ వంతుగా వచ్చి చూసిపోయి అన్నటువంటి తీరాలు ఉండాలి సార్ అని. నేను రావడం జరుగుతుంది. నచ్చేవాడి కాదు. శంకర్ నాకు చాలా సర్పంచ్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన గెలిచి ఇన్నిసార్లు ఉన్నా ఎప్పుడు రాలేదు. అంటే ఎవరి మాటలో ఎక్కడో ఒక చోట మనల్ని తక్కుతూ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్తో ఇక్కడ ఉన్నాం. అయితే నా ఊహ తెలిసినప్పటి నుంచి రాజన్నపేట రాజకీయ పరిణామాలలో మీ బోర్డు మెంబర్ చేసినటువంటి పని, అభివృద్ధి కానీ గత ముందు ఎక్కడ కూడా జరగలేదు. అయితే 2.5 సంవత్సరాలు లాక్డౌన్గా పోయింది. 2020, 2021, 2022 సగం వరకు పడి. అంటే 2.5 సంవత్సరాల కాలంలో నాకు పగలు రాత్రి మన అభివృద్ధి ఏ విధంగా అనిపిస్తుంది అంటే, నా పని నిమిత్తం నేను వారానికి ఒక 3 times కరీంనగర్ పోతూ ఉంటా వస్తాను. కొన్నిసార్లు బైక్ కావచ్చు, ఏదైనా వెహికల్, బస్సులు కానీ. అప్పుడు నేను కొద్దిగా తొందరగా మిడ్ నైట్ కూడా వస్తుంటాను. నేను ఈ మధ్యనే ఎవరిని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను 11:30, 12 గంటలకు గొల్లపిల్లలో దిగి నడుచుకుంటూ వస్తున్నాను. ఫోన్ లైట్ కూడా యూజ్ చేయలేదు. ఎందుకనంటే కరీంనగర్ నుంచి కామారెడ్డి వరకు కూడా లేదు రోడ్డు. మన గొల్లపిల్లి నుంచి నేను అనుకుంటున్నానని గత కాలంలో ఎప్పుడు లేని విధంగా ఈ విధమైన అభివృద్ధి జరిగిందని నేను కొన్ని ఊహించుకుంటూ ఉన్నాను. గడ్డబాయి అంటే ఈ ప్రాంతం బాయిగా ఉన్నప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు ఏ విధంగా అంటే మన ఏంటిది చెత్త షెడ్ కావచ్చు, ఇంకా శ్మశాన వాటిక కావచ్చు, పల్లె ప్రకృతి కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, ఏ విధంగా ఈవెన్ లైట్. నేను మీకు చెప్పకుండా అంటే విలేజ్ గురించి అప్పుడప్పుడు డ్రీమ్స్ ఉంటాయి. నా డ్రీమ్ అది. మన ప్లాన్ లైట్ ఉండేది కదా, ఐవాస్ లైట్. అవి నేను 96లో ఒక డ్రీమ్ విలేజ్ గురించి. ఎందుకు అని అంటే నేను ఆ టైంలో నక్సలైట్ కావాలనుకున్నాను 96లో. అప్పుడు ఆ ప్రభావాలు ఎక్కువ ఉండే, ఇక్కడ తిరుగుబాటు కొన్ని లెక్కలు చూసి. అయితే నేను కనుక నక్సలైట్ అయితే మా విలేజ్లో పలానా ప్లేసులో నేను అలాంటి లైట్లు పెట్టించి రాజన్నపేట ఒక తీరుగా ఉండాలని అనుకుంటున్నాను. ఒక పాట అంచువేయబడ్డాను కనుకనే నేను తీవ్రవాదిగా కావాలనేటువంటి ఆలోచనలు వచ్చినాయి. ఇప్పుడు నేను ఏది కాలేదు అంటే రాజన్నపేట అణచివేయబడ్డ తీరు నుంచి ఎంత అభివృద్ధికి పోయింది. ఇక్కడ వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. మీరు మామూలు వ్యక్తులు కాదు, ఇక్కడ వచ్చి కూర్చున్నారని అంటే. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నా ఊహ తెలిసిన నుంచి రాజన్నపేట రాజకీయాల్లో ఏ మహిళా వార్డు మెంబర్ వచ్చి గ్రామ సభల్లో కానీ ఈ విధంగా కూర్చున్నటువంటి సందర్భాలు కదండి. ఇలాంటి అభివృద్ధితోనే మరింత ముందుకు సాగాలని అవకాశం మీకు ఉన్నా లేకున్నా మీరు ఇదే విధంగా ముందుకు వచ్చి మీకు అవకాశం ఉంటే తప్పకుండా స్వాగతిస్తామని అందరికీ